రోగుల అవసరాన్ని కొందరు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుని మోసానికి పాల్పడుతున్నారు. రక్తం కావాలని పోస్టులు పెడితే చాలు మేమిస్తామంటూ కాల్ చేసి రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత రావట్లేదంటున్నారు బాధితులు. అత్యవసరమని తెలిసినా మానవత్వాన్ని మర్చిపోతున్నారు. సోషల్ మీడియాల ద్వారానే స్వచ్ఛందంగా యువత రక్తదానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంటే కొందరు మోసానికి వాడుతున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నిమ్స్ బ్లడ్ బ్యాంక్ హెచ్ఓడి డాక్టర్ సుధీర్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియా ఎఫెక్ట్తోని ఈ మధ్య బ్లడ్ చీటింగ్ అనేది విపరీతం అయిపోయింది. బ్లడ్ కావాలని ఎవరైనా పేషెంట్ సైడ్ బంధువులు కానీ ఇంకొందరు కానీ వాట్సాప్ గ్రూపులు కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పోస్ట్ చేసినప్పుడు మేము ఇస్తామని చెప్పి కొందరు ఫోన్ చేస్తున్నారు. అయితే మేము దూరంగా ఉన్నాము, క్యాబ్ డబ్బులు కానీ లేకపోతే రవాణా ఛార్జీలు కానీ ఇవ్వాలని చెప్పి వాళ్ళని అడుగుతున్నారు. తీరా ఆ డబ్బులు వేసిన తర్వాత ఆ స్విచ్ ఆఫ్ చేసుకొని వాళ్ళ నుంచి స్పందన అనేది లేకుండా పోతుంది. ఈ మధ్యకాలంలో ఇవి పెరిగిపోయిన నేపథ్యంలో పేషెంట్ సైడు బ్లడ్ దొరుకుతుంది అని అనుకునే లోపే ఇట్లా చీటింగ్ చేయడం వల్ల బ్లడ్ దొరకక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. సో ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం నిమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ హెచ్ఓడి సుధీర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ మధ్య ఈ బ్లడ్కి సంబంధించి ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసం జరిగినప్పుడు బ్లడ్ దొరుకుతుంది అని పేషెంట్ అనుకుని చివరి క్షణంలో ఆ బ్లడ్ దొరకకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇలాంటివి జరుగుతున్నాయని చాలా బాధ ఇస్తుందండి. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళు ఎంతో వాళ్ళకు ఏదో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇక్కడ వాళ్ళకి ఎవరో హెల్ప్ చేస్తారు, అంటే నెగటివ్ గ్రూప్స్ ఇట్లా ఉన్న వాళ్ళకు, సో రేర్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకు మేము బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పి డబ్బులు వేయించుకొని మరీ రాకపోవడము, ప్లస్ వాళ్ళకు ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు కాబట్టి ఆర్థికంగా వాళ్ళకు అదొకటి ఉంటుంది, ఇమోషనల్ ట్రామా ఉంటుంది. అండ్ తీరా టైంకి బ్లడ్ అందకపోవడము అదొకటి ఇది ఉంటుందండి. సో ఒకటేంటంటే వాళ్ళకు ట్రీట్మెంట్ డిలే కావచ్చు, సో సర్జరీ ఏదైనా జరగాల్సింది ఉంటే ఆ సర్జరీ పోస్ట్పోన్ కావచ్చు, అంటే బ్లడ్ అవైలబుల్ లేకుంటే. అండ్ ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా అంతవరకు కూడా పోవచ్చండి. సో ఇలాంటి అసలు హెల్త్ ఇలా కూడా చేస్తారనేది ఎవరు ఊహించలేదండి. అంటే ఇన్ జనరల్గా మనం షెడ్యూల్ చేసుకున్నటువంటి సర్జరీలు కొన్ని ఉంటాయి, ఎమర్జెన్సీలో వచ్చే ఎమర్జెన్సీగా చేయాల్సినటువంటి సర్జరీలు కొన్ని ఉంటాయి. సో అప్పుడు ఈ రెండింటికి బ్లడ్ అరేంజ్ చేసుకోవడం అనేది ఎంత కష్టంగా ఉంటుంది పేషెంట్ వాళ్ళకి కానీ బ్లడ్ బ్యాంకు కానీ, అదొకసారి చెప్పండి. ఒకవేళ బ్లడ్ సఫిషియెంట్గా ఉందనుకోండి బ్లడ్ బ్యాంక్లో, సో సర్జరీస్కి ఆపకుండా ఇష్యూ చేసేస్తామండి. కానీ లేకపోతే మాత్రం చాలా సర్జరీ ఆపాల్సిన పరిస్థితి అండి. అది పేషెంట్కి ట్రీట్మెంట్ డిలే అవుతుంది. సో బ్లడ్ ఏదైతే మనం సమయానికి ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి అది డిలే అవుతుంది. సో దానివల్ల వాళ్ళకు ఏమన్నా రియాక్షన్స్ కావచ్చు. సో పేషెంట్ సైడ్ పేషెంట్కి ఇవ్వాలన్నప్పుడు ప్రాసెస్ ఏముంటుంది? మనకు వాళ్ళ డాక్టర్ అక్కడ ట్రీటింగ్ చేసే డాక్టరు రిక్వెస్ట్ రాసి పంపిస్తారండి. సో అది మనం బేస్ చేసుకొని మన దగ్గర అవైలబుల్ ఉంటే క్రాస్ మ్యాచ్ గ్రూపింగ్ అవన్నీ చెక్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో బ్లడ్ ఇష్యూ చేస్తామండి ఉంటే. సో ఒకవేళ లేకుంటే ఇది అగైన్ దే హ్యావ్ టు బ్రింగ్ దేర్ ఓన్ బ్లడ్ డోనర్స్. అప్పుడు ఎట్లా అది? అప్పుడు వాళ్ళకు వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు వచ్చి ఇస్తే కానీ, ఆర్ సమ్ ఇలా కొందరు రెగ్యులర్గా డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు డోనర్స్. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏమైనా అందుబాటులో ఉంటే వస్తారు, వచ్చి ఇచ్చిపోతారు. సో ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుందండి. ఒకవేళ బ్లడ్ దొరకలేదు అనుకోండి, ఎమర్జెన్సీ టైంలో ఇట్లాంటి మోసం జరిగి వాళ్ళు ఆల్రెడీ వస్తారని వెయిట్ చేసి బ్లడ్ దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ వేరే బ్లడ్ బ్యాంక్స్ ఎవరన్నా కాంటాక్ట్ చేసి ఏమైనా అరేంజ్ చేయగలుగుతారా, అదొక హెల్ప్ వేరే వాళ్ళని చేసి అడుగుతామండి. ఒకసారి దొరుకుతుండి ఒకసారి దొరకకపోతే, సో ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు కూడా రేర్ బ్లడ్ గ్రూప్ అయితే అండి. సో అప్పుడు మనం ఏం చేయలేని పొజిషన్ ఉంటుందండి. సో ఇట్లా ఆపద సమయంలో పేషెంట్ ఉంటారు, వాళ్ళ బంధువులేమో టెన్షన్లో ఉంటారు. ఈ సిచ్యువేషన్ని ఎవరైతే డబ్బుల కోసం ఇట్లా చేస్తుంటారు కదా, అది కరెక్టే అంటారా? అది చాలా తప్పండి. అసలు ఇట్లా కూడా చేస్తున్నారని నేను కూడా ఊహించలేను. ఇది చాలా తప్పండి. సో ఇదైతే ఎమర్జెన్సీ మామూలుగా బ్లడ్. అవునండి, బ్లడ్ అయితే అంటే మనం మేనేజ్ అంటే బిలో 8 grams వరకు మన వాళ్ళంతా మేనేజ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాన్ ఎమర్జెన్సీ. సో కొందరు అయితే 2.5-3 grams హిమోగ్లోబిన్తో వస్తారు. సో అట్లాంటి వాళ్ళకు చాలా ఎమర్జెన్సీ అండి. అది లేకుంటే కార్డియాక్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు.
ఇదండి చూసారు కదా, మామూలుగా అయితే బ్లడ్ ఇవ్వడం అనేది ఒక హ్యూమానిటీ అండి. అవసరం ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనలో రీప్రొడక్షన్ కూడా అవుతుంది. కానీ దీన్ని కూడా కొందరు అవకాశంగా మలుచుకొని సరదాగా, అంటే వాళ్ళకి సరదా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక పేషెంట్ ప్రాణం మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇట్లాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇటు సైడ్ పేషెంట్ సైడ్ చెప్పడము, ఇట్లాంటి అంశాలకు లేకపోతే ఇట్లాంటి మోసాలకు పాల్పడకుండా ఉండడం మంచిది. దానివల్ల ఒక ప్రాణం పోయేందుకు కానీ లేకపోతే వాళ్ళకు సరైన టైంలో బ్లడ్ అందకుండా ఉండేందుకు కారణం కావద్దని చెప్పి కూడా డాక్టర్ సుధీర్ సూచిస్తున్నారు. కెమెరామెన్ హర్షతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.